అందరికీ నమస్కారం. 10th క్లాస్ వాళ్ళ ఫిజిక్స్కి సంబంధించి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఆన్ స్పెరికల్ లెన్సెస్ టాపిక్లో మనం ఉన్నాం. ఈరోజు మనం లెన్స్ ఫార్ములా, లెన్స్ మేకర్స్ ఫార్ములా, ఈ రెండు ఫార్ములాలని మనం డిస్కస్ చేద్దాం, అర్థం చేసుకుందాం. ఈ ఫార్ములాని ఎలా యూజ్ చేయాలో చూద్దాం అండ్ న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఈ ఫార్ములాలను బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అండ్ కొన్ని కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేద్దాం. మనం ఖచ్చితంగా కొన్ని మంచి విషయాలు, కొత్త విషయాలు నేను చెప్పడానికి ట్రై చేస్తాను అండ్ మీరు ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూడండి, ఫాలో అవ్వండి. సో స్టార్ట్ చేసుకుందాం. దీన్ని మనం లెన్స్ ఫార్ములా అంటాం, ఇదేమో లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఈ రెండు ఫార్ములాలకి డెరివేషన్స్ ఉన్నాయి. అంటే ఈ ఫార్ములా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఈ ఫార్ములా ఎలా వచ్చిందో డెరివేషన్ ఉంది. లెన్స్ ఫార్ములా లాంటిదే మనకి మిర్రర్స్లో కూడా ఒక ఫార్ములా ఉంది. మిర్రర్స్ ఫార్ములా 1/f = 1/v + 1/u. మిర్రర్స్ ఫార్ములా నేను డెరివేషన్ చేసి చూపించాను. అలాగే మనం లెన్స్ ఫార్ములాని డెరైవ్ చేయొచ్చు, లెన్స్ మేకర్స్ ఫార్ములాని డెరివేషన్ చేయొచ్చు. ఈ రెండు డెరివేషన్స్ మీకు ఒకవేళ కావాలి అంటే నేను దాని వరకు సెపరేట్ వీడియో చేస్తాను. ఇక్కడ నేను డెరివేషన్స్ని చూపించట్లేదు, ఎందుకంటే మనకి బోర్డ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే డెరివేషన్స్తో పని లేదు. డెరివేషన్స్ మీద ఎలా వచ్చిందని క్వశ్చన్ అడగాడు, బట్ ఇది ఎగ్జామ్స్ కోసం మనం నాలెడ్జ్ నేర్చుకోం కాబట్టి ఖచ్చితంగా అవి ఎలా వచ్చినాయి అనేది మీ అందరికీ తెలియాలి. ఈ డెరివేషన్స్లో మనం కొన్ని అప్రాక్సిమేషన్స్ తీసుకుంటాం. అవి ఎందుకు తీసుకుంటున్నాం, ప్రతిదీ మీకు అర్థం కావాల్సిందే. సో అందుకోసం డెరివేషన్స్ వరకు సెపరేట్ పార్ట్ చేస్తున్నాను వీడియో. ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళ వరకు ఆ వీడియో చూడొచ్చు. ఆల్రెడీ తెలుస్తుంది అనుకుంటే ఆ వీడియోని మీరు చూడకుండా ఉండొచ్చు. సో మనకి ఇక్కడ ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ మనం ప్యూర్గా కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. సో కమాన్, లెన్స్ ఫార్ములా 1/f = 1/v - 1/u. ఇక్కడ 1/f = n2/n1 - 1 × 1/r1 - 1/r2. లెన్స్ మేకర్స్ ఫార్ములా మీకు కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. ఈ ఫార్ములా యాక్చువల్గా మీ టెక్స్ట్ బుక్స్లో అయితే ఇంకొక రకంగా కూడా ఉండొచ్చు. అంటే ఇలా ఉండొచ్చు, 1/f = n - 1 × 1/r1 - 1/r2 ఇలాగదా ఉంటుంది. ఇది లెన్స్ మేకర్స్ ఫార్ములా అని మీరు అలా నేర్చుకుంటారు. ఇక్కడ n రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇక్కడ n2 n1 కూడా రిఫ్రాక్టివ్ ఇండిసెస్లే. మరి ఇది కరెక్టా, ఇది కరెక్టా అన్నది మీకు నేను ఇవాళ స్పష్టంగా చెప్తాను. ఫార్ములాలు రెండు రైటే, ఏది మోర్ అప్లికబుల్ అంటే ఏది జనరల్ ఫార్ములా అంటే ఇది జనరల్ ఫార్ములా. ఇదేంటి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అంటే ఇప్పుడు మనం లెన్సెస్ ఎప్పుడైతే మనం ఎయిర్లో పెడతామో, ఎయిర్లో ఉంచినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. అలా కాకుండా లెన్స్ని మనం వాటర్లో ఉంచవచ్చు, లేదా వేరే మీడియం, ఫర్ ఎగ్జాంపుల్ కిరోసిన్లో లెన్స్ ఉండొచ్చు. ఇలా రకరకాల వేరే మీడియంస్లో మనం పెట్టినప్పుడు మనం ఈ అబ్సల్యూట్ ఫార్ములాని మనం యూజ్ చేయడానికి వీల్లేదు, ఇది వాడాలి. కాబట్టి అబ్సల్యూట్ ఫార్ములా ఎప్పుడు వాడాలంటే ఎయిర్లో పెట్టినప్పుడే, లెన్స్ చుట్టూ ఎయిర్ ఉన్నప్పుడు. ఇది ఎప్పుడు వాడాలి, ఎప్పుడైనా వాడవచ్చు. ఎయిర్లో ఉన్నప్పుడు కూడా ఇది వాడచ్చు, వేరే అదర్ మీడియంలో కూడా ఇది వాడచ్చు. అందుకని నేనేం చేశానంటే జనరలైజ్డ్ ఫార్ములాని రాశాను. సో దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఏ మీడియం ఉన్న క్వశ్చన్ కానీ ఇది అప్లికబుల్ అవుతుంది. ఇది ఓన్లీ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాబట్టి మీకు ఏంటంటే టెక్స్ట్ బుక్ స్థాయిలో 99% మీకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా లెన్సెస్ అన్నీ ఎయిర్ మీడియంలోనే ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువగా ఇది వాడతారు. లెన్సెస్ అన్నీ ఎయిర్ మీడియంలో పెట్టి మిమ్మల్ని న్యూమెరికల్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మీరు ఎక్కువ వాడతారు. బట్ దీనికి ఎడిక్ట్ కావద్దు, ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా జనరలైజ్డ్ ఫార్ములాలని ఎక్కువ కాన్సెప్చువల్గా అర్థం చేసుకోవాలి. రేపు మన బోర్డ్ ఎగ్జామ్స్ అనే కాదు, కొన్ని మనం సైన్స్ ఒలింపియాడ్స్కి పోయినా కూడా, లేదా ఏదైనా కాంటెస్ట్లకు మీరు అటెండ్ అయినప్పుడు కానీ, మీడియం మార్చినప్పుడు మీరు ఈ ఫార్ములాలు వాడితే మీకు చాలా ఖచ్చితంగా అంటే చాలా యూజ్ ఏంటి, అసలు ఇదే వాడాలి, ఇదే ఉపయోగపడుతుంది. కాబట్టి సో నేను కూడా మీకు ఇది వాడటమే అలవాటు చేస్తాను. రైట్. సో లెన్స్ ఫార్ములా, లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏది వాడినా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫండమెంటల్ రూల్స్ ఏంటి అంటే సైన్ కన్వెన్షన్స్ అండి. సైన్ రూల్స్ లేదా సైన్ కన్వెన్షన్స్ అంటే యాక్చువల్గా ఎగ్జాక్ట్ ఉంటుంది, నాకు రాయటానికి స్పెల్లింగ్ కొంచెం తక్కువతుంది కాబట్టి రూల్స్ అని రాశాను. సైన్ రూల్స్ని వాడకుండా ఇవి వాడితే మాత్రం మీ న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ అన్నీ రాంగే, మీకు వచ్చే ఆన్సర్స్ అన్నీ రాంగే. సో ఏ ఫార్ములాని వాడాలన్నది ఇక్కడైనా కాదు, మీరు ఎక్కడైనా సరే, మిర్రర్స్ ఫార్ములాస్ కావచ్చు, ఎక్కడైనా సరే ఫార్ములాలు వాడాలంటే ఫస్ట్ మీరు అందరూ ఖచ్చితంగా వాడాల్సింది సైన్ రూల్స్.
సో సైన్ రూల్స్ ఇప్పటికీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను మీకు బ్రీఫ్గా చెప్తాను. ఏంటంటే రూల్ నెంబర్ 1 ఏంటంటే ప్రతి డిస్టెన్స్ని మనం ఆప్టిక్ సెంటర్ నుంచే మెజర్ చేయాలి, ఆప్టిక్ సెంటర్ నుంచే కొలవాలి. మిర్రర్స్లో అయితే దాన్ని మనం పోల్ అంటాం. ప్రతి డిస్టెన్స్ని మనం ఆప్టిక్ సెంటర్ నుంచే మెజర్ చేయాలి. అంటే ఒక లెన్స్ ఉందనుకోండి, ఆ లెన్స్ యొక్క ఆప్టిక్ సెంటర్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందనుకోండి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అంటే ఇటు నుంచి ఇక్కడికి ఎంత ఉందని కొలవకూడదు, ఇటు నుంచి ఇటు పోవాలి, ఇటు నుంచి ఇట్లా రావాలి. అలాగే ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి, ఇమేజ్ డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్ చేయాలి, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్ చేయొద్దు. రెండు న్యూమెరికల్గా ఒకటే కావచ్చు, కానీ ఇక్కడ మనకి డైరెక్షన్స్ ఇంపార్టెంట్. ప్రతి డిస్టెన్స్ ఆప్టిక్ సెంటర్ నుంచే మెజర్ చేయాలి. తర్వాత రే డైరెక్షన్ని మనం పాజిటివ్ డైరెక్షన్గా తీసుకోవాలి. రే ఏ డైరెక్షన్లో పోతుందో ఆ డైరెక్షన్ మనం పాజిటివ్ డైరెక్షన్ తీసుకోవాలి. దానికి ఆపోజిట్ డైరెక్షన్ నెగిటివ్ డైరెక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ అనుకోండి, రే ఇలా వస్తుంది అంటే ఈ డైరెక్షన్ పాజిటివ్, అంటే ఇట్లా పోయేవన్నీ పాజిటివ్, ఇటు వచ్చేవన్నీ నెగిటివ్, వెనక్కి వస్తున్నారంటే నెగిటివ్. సో రే డైరెక్షన్ పాజిటివ్ తీసుకోవాలి. ఆబ్వియస్గా ఇక్కడ ఆపోజిట్ సెంటెన్స్ రాయొచ్చు, ఆపోజిట్ డైరెక్షన్స్ అని నెగిటివ్ డైరెక్షన్. మూడోది హైట్ ఫ్రమ్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి హైట్ పైకి ఉంటే, ఆబ్జెక్ట్ పైకి నిలబడి ఉంటే దాన్ని ఆ హైట్ని అబౌవ్ ప్రిన్సిపల్ యాక్సిస్కి పాజిటివ్గా తీసుకోవాలి. బిలో అయితే ఒకవేళ ఇమేజ్ ఇలా ఇక్కడ చూపించింది చూడండి, ఇది ఇమేజ్ కదా, దీని హైట్ని మనం నెగిటివ్ తీసుకోవాలి. బిలో ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే హైట్ నెగిటివ్గా తీసుకోవాలి. ఈ 3 కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. రే డైరెక్షన్ని మనం పాజిటివ్ తీసుకోవాలి, రేకి ఆపోజిట్ డైరెక్షన్ నెగిటివ్ తీసుకోవాలి. దీన్ని ఇంకా జనరలైజ్ చేసి మనం ఏం చేయబోతున్నామంటే ఇప్పటి నుంచి ఇది ఆల్రెడీ మనం చేసింది, మిర్రర్స్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పటి నుంచి ఆబ్జెక్ట్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ అనుకోండి, ఆబ్జెక్ట్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉందే అనుకోండి. మనం ఎప్పుడు తీసుకున్నాం ఆబ్జెక్ట్ని ఇన్ జనరల్గా లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాం అనుకోండి. యాక్సిస్లు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో ఎలాంటి డైరెక్షన్స్ మనం మెయింటైన్ చేస్తామో అదే ఇక్కడ తీసుకోండి. ఆరిజిన్ నుంచి ఇటు పోతే అన్ని పాజిటివ్ వాల్యూస్, ఆరిజిన్ నుంచి ఇటు వస్తే అన్ని నెగిటివ్ వాల్యూస్, ఆరిజిన్ నుంచి పైకి పోతే అన్ని పాజిటివ్ వాల్యూస్, ఆరిజిన్ నుంచి అన్ని కిందకు వస్తే నెగిటివ్ వాల్యూస్. ఇదే మనం సైన్ రూల్స్లో అప్లై చేయబోతున్నాం. ఓకేనా? రైట్, కొన్ని న్యూమరికల్స్ చూద్దాం. ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ పోతుంటే మనకి ఒక్కొక్క కొత్త విషయం తెలుస్తుంది. మనం అన్నీ ఒక లిస్ట్లో చెప్పుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ప్రాబ్లంకి మనం కొత్త విషయం తెలుసుకుందాం. ఓకేనా? పాస్ చేసి మీకు నేను క్వశ్చన్ రాస్తాను. An object is placed on the principal axis of a distance at a distance of 15 centimeters in front of a on one side of a convex lens of focal length 10 centimeters. ఓకే, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఇట్లా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక డయాగ్రామ్ అండి, కంపల్సరీగా డయాగ్రామ్ డ్రా చేయండి. పిక్చర్ స్పీక్స్ మోర్ పవర్ఫుల్ దాన్ వర్డ్స్. మనం ఎంతవరకైనా చేయండి, ఒక డయాగ్రామ్ వేస్తే దానికి వచ్చే ఆ లుక్ వేరే. అండ్ మనకి ఫిజిక్స్లో న్యూమరికల్ సాల్వ్ చేసేటప్పుడు డయాగ్రామ్స్ వేయడం ద్వారా ఒక్కొక్కసారి మనకి న్యూమరికల్ ప్రాబ్లం చేయకుండానే ప్రాబ్లం ఇందులో చూసి ఆన్సర్స్ చెప్పే సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు అవి కూడా నేను మీకు అక్కడక్కడ చూపిస్తుంటాను. సో ఇప్పుడు చూడండి, ఇది మనకి ఇచ్చింది కాన్వెక్స్ లెన్స్ కాబట్టి నేను కాన్వెక్స్ లెన్స్ డ్రా చేశాను. దీని ఫోకల్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి 10 సెంటీమీటర్స్ ఇటు తీసుకోవాలి. ఫోకల్ లెంగ్త్ ఎప్పుడు రైట్ సైడ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఎప్పుడు మన లెఫ్ట్ సైడ్ తీసుకున్నప్పుడు. సో ఇది 10 సెంటీమీటర్స్, దీన్ని మనం F2 అందాం, 10 సెంటీమీటర్స్. సో అంటే F1 కూడా 10 సెంటీమీటర్స్ దూరంలో ఉంటుందనే కదా అర్థం. అది 10 సెంటీమీటర్స్ దూరం ఉంటే ఇది 10 సెంటీమీటర్స్ దూరం. నెక్స్ట్ F1 ఇక్కడ ఉంటే ఇది 2F1, ఇది 2F2. రైట్, ఇప్పుడు చెప్పండి ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేశాడు. ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ 15 సెంటీమీటర్స్. 15 సెంటీమీటర్స్ అంటే కాన్వెక్స్ లెన్స్ నుంచి 15 సెంటీమీటర్స్ అంటే ఈ ఫోకల్ పాయింట్ దాటే కదా, అంటే ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ అన్నట్టు. ఆబ్జెక్ట్ 2F1కి F1కి మధ్యలో ఉన్నప్పుడు, ఆబ్జెక్ట్ ఈ రెండింటికి మధ్యలో ఉన్నప్పుడు దీని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, బియాండ్ 2F2. 2F2 వెనకాల ఇమేజ్ ఫామ్ అవుతుంది, అంతే కదా. రైట్, అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ మీరు చెప్పండి అప్రాక్సిమేట్గా ఎంత రావాలి, ఈ 10 20 కన్నా ఎక్కువ రావాలి.
ఏ ఆన్సర్ ఇమేజ్ డిస్టెన్స్, ఇమేజ్ యొక్క డిస్టెన్స్. అంటే నేను మీకు చెప్పాను డయాగ్రామ్ వేయడం ద్వారా మనకి ఇంత అడ్వాంటేజ్ ఉంది. ఒక్కోసారి మనం ఏం చేస్తాం అంటే ఓవర్లుక్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ పోతూ ఎక్కడో ఎడిషన్లో సబ్ట్రాక్షన్లో మిస్టేక్ చేస్తాం. ఆబ్వియస్గా మనకి ఎడిషన్లో మిస్టేక్ చేసినా సబ్ట్రాక్షన్లో మిస్టేక్ చేసినా మీరు ఏది మిస్టేక్ చేసినా ఆన్సర్ అయితే ఏదో ఒకటి వస్తుంది కదా, ఏదో తప్పైతే చేస్తారు కానీ ఏదో ఒక ఆన్సర్కి రీచ్ అవుతారు. మీరు రీచ్ అయిన ఆన్సరు అప్రాప్రియేట్గా ఉందా లేదా, అంటే క్వశ్చన్కి తగ్గట్టే ఉందా, రాబోయే ఆన్సర్కి సూటబుల్గా ఉందా లేదా అనేది మీకు ఈ డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ మీకు ఇమేజ్ డిస్టెన్స్ ఒక 10 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్ వచ్చింది అనుకోండి, ఆన్సర్ V = 8 వచ్చిందండి. దీని మీద అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తారు, ఓకే అది కూడా ఆన్సర్ ఏమో అంతే వస్తుందేమో అనుకొని దాన్ని ఫైనల్ చేసి వదిలేస్తారు. కానీ కాన్సెప్ట్ తెలిసిన స్టూడెంట్ ఖచ్చితంగా అది రాగానే ఎమ్మటే పసిగట్టేస్తాడు. ఎందుకు, ఖచ్చితంగా 8 సెంటీమీటర్స్ అంటే F2 లోపే ఉంటుంది. కానీ రే డయాగ్రామ్స్లో మనం నేర్చుకున్న ప్రకారం ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ 2F2 వెనకాల, అంటే 10 + 10 20 వెనకాల పడుతుంది. 20 అబవ్ ఆన్సర్ రావాలనేది. సో అట్లా కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. సో సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ మనం ముందు లిస్ట్ రాసుకోవాలి. U ఇచ్చాడా, V ఇచ్చాడా, F ఇచ్చాడా, ఏది ఇచ్చాడు అనేది రాద్దాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 15 సెంటీమీటర్స్ రాసేటప్పుడు కంపల్సరీగా నేను చెప్పాను కదా సైన్ రూల్స్ కంపల్సరీ. సైన్ రూల్స్ మర్చిపోతే మీ ప్రాబ్లమ్స్ అని మిస్ అవుతాయి. సో -15 సెంటీమీటర్స్, ఎందుకంటే ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది, రే ఇటు ఉంటుంది కదా ఆబ్జెక్ట్. ఎందుకు మనం X యాక్సిస్ Y యాక్సిస్ అనుకున్నాం కదా, నెగిటివ్ X యాక్సిస్ డైరెక్షన్ నెగిటివ్ కదా. ఇది క్వశ్చన్ మార్క్, ఇమేజ్ క్వశ్చన్ మార్క్. ఫోకల్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్, ఫోకల్ లెంగ్త్ పాజిటివ్. ఏది 10 సెంటీమీటర్స్, ఫోకల్ లెంగ్త్ రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి దీనికి పాజిటివ్. నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఫార్ములా లెన్స్ ఫార్ములా రాద్దాం. 1/f = 1/v - 1/u. సబ్స్టిట్యూట్ చేయండి. 1/10 = 1/v, we don't know, -1/u -15. -15 అంటే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. సో ఈ మైనస్ తీసేసి దీన్ని ప్లస్ చేద్దాం. 1/15 ఇటు తీసుకొద్దాం. 1/10 - 1/15 = 1/v. 15 1s are 15, 10 1s are 10. 15 - 10 5/150 = 1/v. 5 1s are 5 3s are 30. సో 1/v = 1/30. రెండు వైపులా రెసిప్రోకల్ చేయండి. V = 30 సెంటీమీటర్స్. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చింది చూడండి. స్టార్టింగ్లో మనం ఉన్న 20+ రావాలి, 20 అబవ్ రావాలి. సో వచ్చింది 30 సెంటీమీటర్స్ వచ్చింది. అండ్ ఇంకోటి 30 పాజిటివ్ రావాలి, ఖచ్చితంగా పాజిటివ్ రావాలి. ఎందుకంటే ఆ ఇమేజ్ ఫామ్ ఇది రైట్ సైడ్ ఫామ్ అయింది కదా, ఈ డైరెక్షన్ పాజిటివ్ డైరెక్షన్ కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ రావాలి. ఒకవేళ మీరు డయాగ్రామ్ ఏం లేదు ఓన్లీ క్వశ్చన్ చేస్తే ఇట్లా ఆన్సర్ చేశారనుకోండి, ఒక్కోసారి మీకు నెగిటివ్లో కూడా ఆన్సర్స్ వస్తాయి, మైనస్లో వస్తాయి. మైనస్లో ఉంటాయి ఆన్సర్లు ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్కి మైనస్లో కూడా ఉంటాయి. మైనస్ రావడం తప్పు కాదు, కొన్ని ప్రాబ్లమ్స్కి వస్తుంది. కానీ నీకు వచ్చిన క్వశ్చన్లో మైనస్ రావచ్చా లేదని మనం ఇట్లా డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. సో నేను ఎందుకు ఇంతగా నేను చెప్తున్నాను అంటే డయాగ్రామ్ చాలా ఎఫెక్టివ్నెస్ని ఇస్తుంది. ఫస్ట్ డయాగ్రామ్ మీకు ఎఫెక్టివ్నెస్ని ఇస్తుంది. పేపర్ ఎవాల్యుయేషన్ చేసే వాళ్ళకి డయాగ్రామ్ ఒక రకమైన ఈజీ టూల్ అనమాట. డయాగ్రామ్ కరెక్ట్ చేసాడు అంటే ఆన్సర్ కూడా దాదాపు కరెక్ట్గా ఉంటుంది. ఈజీగా ఎవాల్యుయేషన్కి ఒక ఈజీ టూల్ అది. రెండోది మీకు క్లారిటీని ఇస్తుంది, మీరు ఏం చేయబోతున్నారు, మీకు ఆన్సర్ ఎంత రాబోతున్నది అనేది ఒక క్లారిటీని ఇస్తుంది. సో డయాగ్రామ్ వేయటం మాత్రం కంపల్సరీగా చేయండి, మర్చిపోకండి. ఓకేనా. నెక్స్ట్ న్యూమరికల్ ఒకటి రాస్తాను నేను. ఓకే, అబ్జర్వ్ దిస్ నెక్స్ట్ క్వశ్చన్. ట్రై టు పాస్ ద వీడియో, మీరు ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎస్, an object is placed at 5 centimeters on the principal axis of a convex lens of focal length 15 centimeters. మళ్ళీ ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుందాం, ప్రిన్సిపల్ యాక్సిస్. సో దీని ఫోకల్ లెంగ్త్ ఎంత అన్నాడు, ఫోకల్ లెంగ్త్ 15 సెంటీమీటర్స్ అన్నాడు. సో ఫోకల్ లెంగ్త్ 15 సెంటీమీటర్స్ అన్నాడు కాబట్టి ఇది 15 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే ఇక్కడ 2f, ఇది f2, ఇది 2f2. అండ్ హియర్ f1 2f, ఇది కూడా 15 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకేదా, రైట్. ఇందులో మనకి ఇది మెయిన్ ఫోకల్ లెంగ్త్, అది కాన్వెక్స్ లెన్స్కి రైట్ సైడ్ ఫోకల్ లెంగ్త్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాను, ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ 5 సెంటీమీటర్స్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్. 5 సెంటీమీటర్ల దూరంలో పెట్టాం. 5 సెంటీమీటర్ల దూరంలో అంటే ఎక్కడ ఉంటుంది చెప్పండి అప్రాక్సిమేట్గా. సో ఈ f1 కన్నా ముందే ఆప్టిక్ సెంటర్కి f1కి మధ్యలో ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అవునా.
సో 5 సెంటీమీటర్ల దూరము అంటే F1కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ఉంటుంది. సో దీని గురించి కూడా మనం రే డయాగ్రామ్స్లో చూసాం. ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ కావాలి? కాన్వెక్స్ లెన్స్కి రైట్ సైడా లెఫ్ట్ సైడా? మళ్ళీ లెఫ్ట్ సైడ్లో మన ఆబ్జెక్ట్కి ముందా ఆబ్జెక్ట్కి వెనకన? సో ఆబ్జెక్ట్కి వెనక ఫామ్ అవుతుందండి. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఆబ్జెక్ట్ వెనకాల ఫామ్ అవుతుంది. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన ఆన్సర్ నెగటివ్లో వస్తుంది. ఫస్ట్ ఇమేజ్ డిస్టెన్స్ కంపల్సరీగా మనకి మైనస్లో రావాలి, అంతే కదా. ఇమేజ్ కూడా ఇటు ఫామ్ అయిందంటే ఈ డైరెక్షన్ నెగిటివ్ కదా. సో మనకు రాబోయే ఇమేజ్ డిస్టెన్స్ ఖచ్చితంగా నెగిటివ్లో ఉండాలి. 2 5 కన్నా ఎక్కువ ఉండాలి. ఆబ్జెక్ట్ వెనకాల వస్తుంది కాబట్టి, ఆబ్జెక్ట్కి వెనకాల వస్తుంది కాబట్టి మన ఆన్సర్ 5 అనే నెంబర్ కన్నా పెద్దది ఉండాలి. ఓకేనా? సాల్వ్ చేద్దాం. సో మనకి ఇచ్చిన వాల్యూస్ రాద్దాం. యూ ఎంత, ఎఫ్ ఎంత, వి క్వశ్చన్ మార్క్ అనుకోండి. యూ ఎంత? -5 సెంటీమీటర్స్ ప్లస్ 15 సెంటీమీటర్స్ క్వశ్చన్ మార్క్. సో 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. నేను డైరెక్ట్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. 1/15 ఈక్వల్ టు 1/v మైనస్ -5. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయ్యి పాజిటివ్ అయిపోతుంది. రైట్. 1/v మైనస్ 1/, మైనస్ పాజిటివ్ అవుతుంది. సో 1/v ప్లస్ 1/5. సో 1/5 ఇటు తీసుకొస్తే 1/15 మైనస్ 1/5 ఈక్వల్ టు 1/v. 5 1s are 5 -15. ఇక్కడ చూడండి, ఇటు 5 వస్తుంది, ఇటు 15 వస్తుంది. 5 - 15 అంటే -10. -10/15 5s are 75 ఈజ్ ఈక్వల్ టు 1/v. సో రెండు వైపులా మనం రెసిప్రోకల్ రాసినట్టయితే v ఈజ్ ఈక్వల్ టు -75/10. 10/75 75/10 అవుతుంది. v ఈజ్ ఈక్వల్ టు -7.5 సెంటీమీటర్స్. ఎగ్జాక్ట్గా మనం గెస్ చేసిన ఆన్సరే వచ్చిందా రాలేదా? నెగిటివ్ రావాలి, 5 కన్నా పెద్దది రావాలి. సో ఇది ఆబ్జెక్ట్ వెనకాల ఎక్కడైనా ఫామ్ అవుతుంది. అందుకనే మీకు చెప్పింది, డయాగ్రామ్ చూశారు కదా, మనకు ఎలాంటి ఒక రకమైన మోటివేషన్ ఇస్తుందో ప్రాబ్లం ఇవ్వగానే మనకు రాబోయే ఆన్సర్ని ప్రిడిక్ట్ చేస్తుంది. అండ్ మనకు వచ్చిన తర్వాత ఆన్సర్ మీద ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. అవునా కదా? రెండు ఉంటాయి. స్టార్టింగ్లో ప్రిడిక్షన్ ఉంటుంది, వచ్చిన తర్వాత ఆన్సర్ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. జనరల్గా ఇది మీరు వేయకపోతే ఆన్సర్ని మనం బ్లైండ్గా ఇదే అయి ఉంటుందిలే అని నమ్మి రావాలి. డయాగ్రామ్ ఉన్న వాళ్ళకి నాకు వచ్చింది రైట్ ఆన్సరే అనే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్ న్యూమరికల్ చూద్దామా? ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఒక కాన్వెక్స్ లెన్స్కి సంబంధించిన 2 రేడియస్లు ఇచ్చాడు. మనం దాన్ని ఫోకల్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే లెన్స్ మేకర్స్ ఫార్ములా యూజ్ చేయాలి. సో లెన్స్ మేకర్స్ ఫార్ములా ప్రకారం మనం ఫార్ములా ఏం రాస్తాం? 1/f ఈజ్ ఈక్వల్ టు n2/n1 మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఇక్కడ n2 అంటే గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, n1 అంటే ఎయిర్. ఎందుకంటే ఇక్కడ మన క్వశ్చన్లో గుర్తుపెట్టుకోండి, ఏం మెన్షన్ చేయకపోతే అది ఎయిర్ మీడియంలో పెట్టినట్టు. కాన్వెక్స్ లెన్స్ చుట్టూ ఉన్న మీడియం, దీని చుట్టూ ఉన్న మీడియం ఎయిర్ మీడియం. సో దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎప్పుడు 1. అండ్ కాన్వెక్స్ లెన్స్ గ్లాస్ కాబట్టి దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5గా తీసుకుంటాం. సో n2/n1 మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. n2/n1, n2 1.5/n1, 1 కాబట్టి బై 1 రాయక్కర్లేదు, -1 ఇంటూ, ఇది చాలా ఇంపార్టెంట్, r1 r2 రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఇందులో ఏది r1 ఏది r2? మనం దేన్నైనా r1 అనుకోవచ్చు, దేన్నైనా r2 అనుకోవచ్చు. ఇప్పుడు దీన్ని r1 అన్న అనుకోండి, దీన్ని r2 అనుకోవచ్చు. ఇది r1 అయితే ఇది r2 అవుతుంది. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, r1 ఏది? రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఫస్ట్ రేడియస్ ఏది? ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ ఇలా ఉంటుంది అనుకోండి, యాక్చువల్గా కాన్వెక్స్ లెన్స్ ఇది కదా. ఇప్పుడు ఆబ్జెక్ట్ నుంచి రే వచ్చి తగిలే ఫస్ట్ సర్ఫేస్ ఏది? ఇప్పుడు ఇవి 2 సర్ఫేసుల్లో ఏది దాన్ని మనం ఫస్ట్ సర్ఫేస్ అనాలి? దీన్ని ఫస్ట్ సర్ఫేస్ అనాలి. ఇప్పుడు ఈ సర్ఫేస్ ఫస్ట్ సర్ఫేస్ అంటే ఎందుకు? రే వచ్చి ఇన్సిడెంట్ అయ్యేది ఫస్ట్ సర్ఫేస్ ఇది కాబట్టి వీళ్ళిద్దరిలో ఇది ఫస్ట్ సర్ఫేస్. ఈ ఫస్ట్ సర్ఫేస్కి సెంటర్ ఎటు ఉంటుంది? సర్కిల్ ఇటు ఫామ్ అవుతుంది కదా, స్పియర్ ఇటు ఫామ్ అవుతుంది కాబట్టి సెంటర్ ఇటు వస్తుంది. అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇటు వస్తుంది. అంటే ఇటు వచ్చేది r1, ఇటు వచ్చేది r2. అటువైపు వచ్చేది r1, ఇటువైపు వచ్చేది r2. ఓకేనా? ఫస్ట్ సర్ఫేస్కి సంబంధించింది కాబట్టి ఫస్ట్ సర్ఫేస్కి సంబంధించిన రేడియస్ r1, సెకండ్ సర్ఫేస్కి సంబంధించిన r2.
రైట్, ఇక్కడ R1 ఎంత, దీన్ని R1 అనుకుందాం, దీన్ని R2 అనుకుందాం, ఏ రాసినా తప్పలేదు, ఇక్కడ రాస్తే అయిపోయేది. R1 ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, R2 ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, బట్ డోంట్ ఫర్గెట్ -6 సెంటీమీటర్స్. మీకు మళ్ళీ చెప్తున్నాను, మిర్రర్స్ లెన్సెస్ చాప్టర్ చేసేటప్పుడు మీరు సైన్ రూల్స్ మర్చిపోయారంటే ఖచ్చితంగా ఇక రాంగ్ చేసినట్టే. ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఆప్టిక్ సెంటర్ నుంచి ఈ డైరెక్షన్ పాజిటివ్ అయితే ఆప్టిక్ సెంటర్ నుంచి మనం ఇటు వస్తాం కాబట్టి R2ని నెగిటివ్గా తీసుకోవాలి. సో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు అదే విషయం జాగ్రత్త పెట్టుకోండి. 1/R14 మైనస్ 1/R2 -6. మీరు ఈ మైనస్ మర్చిపోయారనుకోండి, ఇక్కడ మైనస్ పెట్టరు, అప్పుడు మీరు డిఫరెంట్ క్యాలిక్యులేషన్ చేస్తారు. 1.5 - 1 అంటే 0.5 ఇంటూ 1/4 + 1/6 అవుతుంది, అంతే కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. మీరు ఈ మైనస్ మర్చిపోతే ఈ మైనస్ ఇలానే పెట్టి సబ్ట్రాక్షన్ చేసుకుంటూ పోతారు. సో 0.5 అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 1/2, అంతే కదా. 0.5 అంటే 5/10, 5/10 అంటే 1/2 ఇంటూ ఇక్కడ మనం 12 LCM చేద్దామా, కింద మీద 3తో ఇంటూ చేద్దాం, ఇక్కడ 2తో ఇంటూ చేద్దాం. సో 3 1s are 3 + 2 5, 3 + 2 5/12. That gives you 5/24. So 1/f is equal to 5/24. Then f is equal to 24/5. Reciprocals here. రెండు వైపులా తలకిందులు రాయాలి. This you get 5 4s are 5 8s are 4.8 centimeters approximately. Approximately the convex lens. The radii of curvature is given R1 R2 and the focal length is found. Suppose దీన్ని మనం కాన్కేవ్ చేద్దామా, ఇది వేరే ప్రాబ్లం రాయటం, ఇదే చేద్దాం. కాన్కేవ్ లెన్స్ అన్నాం. కాన్కేవ్ లెన్స్ కూడా రెండు రేడియై ఆఫ్ కర్వేచర్లు ఉంటాయి కాబట్టి ఒకవేళ కాన్కేవ్ లెన్స్ అయితే ఈ ప్రాబ్లం ఎక్కడ చేంజ్ అవుతుందో చూద్దాం. ఎక్కడ చేంజ్ అవుతుందో చూద్దాం, చాలా ఇంపార్టెంట్ విషయం. మనం ఎక్కడ చేంజ్ అవుతుంది అనేది చూడాలి. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ సింబల్ పెడతాం. కాన్కేవ్ లెన్స్ కదా, కాన్కేవ్ లెన్స్ సింబల్ పెడతాం. డస్టరు ఎక్కడో పెట్టాను నేను. ఓకే, ఇక్కడ కాన్కేవ్ లెన్స్ పెట్టినట్టయితే దీని ఫస్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ R1 8 వస్తుంది. ఇప్పుడు ఇది కదా ఫస్ట్ సర్ఫేస్, రే ఇన్సిడెంట్ అయ్యేది ఫస్ట్ సర్ఫేస్, ఇది ఫస్ట్ సర్ఫేస్. అంటే ఈ సర్కిల్ ఇటు ఫామ్ అవుతుంది. అంటే రేడియస్ ఆఫ్ ఫస్ట్ రేడియస్, మొదటి సర్కిల్ ఇదే కాబట్టి మొదటి రేడియస్ ఇటే వస్తుంది. అంటే R1 ఇటు వస్తుంది, R2 ఇటు వస్తుంది. అంటే ఈ ప్రాబ్లంలో R1 నెగిటివ్ తీసుకోవాలి, ఎందుకంటే R1 ఇటు వస్తున్నాం కదా. సో R1 నెగిటివ్ తీసుకోవాలి, R2 పాజిటివ్ తీసుకోవాలి. R2 అటువైపు ఉంది కదా, సో ఆ డైరెక్షన్ పాజిటివ్, ఈ డైరెక్షన్ నెగిటివ్. అంటే అప్పుడు ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇది పాజిటివ్గానే ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇది -1/4 -1/6. ఇక్కడ చేస్తాను నేను 1.5 - 1 0.5 అలా నించుదాం. 0.5 ఇంటూ -1/4 -1/6, 0.5 ఇంటూ సేమ్ యాక్చువల్గా ఎడిషనే చేస్తాం. నెగిటివ్ అంటే మళ్ళీ ఎడిషనే చేస్తాం, అంటే 5/12 వస్తుంది. బట్ -5/12 వస్తుంది, అవునా. -5/12 వస్తుంది. సో 1/2 ఇంటూ -5/12 అంతే కదా. దట్ గివ్స్ యూ -5/24. ఎగ్జాక్ట్గా సేమ్ వస్తుంది, -24. సో 1/f ఈజ్ ఈక్వల్ టు, సో f ఈజ్ ఈక్వల్ టు వి గెట్ -4.8 సెంటీమీటర్స్. సో ఫోకల్ లెంగ్త్ నెగటివ్స్లో వస్తుంది. కాన్కేవ్ లెన్స్కి ఫోకల్ లెంగ్త్ నెగటివ్స్లో వస్తుంది, కాన్వెక్స్ లెన్స్కి అయితే పాజిటివ్లో వస్తుంది. ఇది మనం ఫోకల్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేసే పద్ధతి, ఏది రేడియై ఆఫ్ కర్వేచర్ ఇచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఒక మంచి క్వశ్చన్ చూద్దామా. ఓకే, ఇప్పుడు మీ ముందు ఒక క్వశ్చన్ ఉంది. ఫైండ్ ద రేడియై ఆఫ్ కర్వేచర్. రెండు రేడియస్లు మనం ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ రెండు ఆఫ్లైన్ ఆఫ్ ఏ కాన్వెక్సో కాన్కేవ్ కన్వర్జెంట్ లెన్స్. కాన్వెక్సో కాన్కేవ్ కన్వర్జెంట్ లెన్స్. రైట్, ఇప్పుడు మీ ముందు ఒక క్వశ్చన్ ఉంది. ఫైండ్ ద రేడియై ఆఫ్ కర్వేచర్ ఆఫ్ a concavo convex convergent lens made of glass with refractive index n equal to 1.5 having focal length of 24 centimeters. One of the radii of curvature is double the other. సో ఇక్కడ మనకి ఇచ్చిన లెన్స్ చూడండి, కాన్కేవో కాన్వెక్స్ లెన్స్. కాన్కేవో కాన్వెక్స్ లెన్స్ అంటే మనం ఎట్లా డ్రా చేస్తాం, కాన్కేవో కాన్వెక్స్, ఇది కాన్కేవో కాన్వెక్స్ అంటే దానికి కాన్వెక్స్ లక్షణం ఉండాలి,
ఒకటి కాన్వెక్స్ సర్ఫేస్, ఇంకోటి కాన్కేవ్ సర్ఫేస్. ఒకటి కాన్వెక్స్, ఇంకోటి కాన్కేవ్, ఈ రెండు సర్ఫేసులు. కానీ ప్రాపర్టీ మాత్రం ఇది కాన్వెక్స్ ప్రాపర్టీ, మధ్యలో థిక్గాను ఎడ్జ్లో థిన్గాను ఉండేది ఇది. సో ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో ఎవరి రేడియస్ ఆఫ్ కర్వేచర్ పెద్దది? ఈ రెండో సర్ఫేస్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ పెద్దది. కొంచెం చూడండి, ఇది స్ట్రైట్గా ఉంది అంటే ఇది పెద్ద సర్కిల్ని ఫామ్ చేస్తుంది. ఇది కొంచెం ఎక్కువ కర్వ్ ఉంది, ఎక్కువ కర్వ్ ఉందంటే చిన్న సర్కిల్ ఫామ్ చేస్తుంది, అంటే దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ చిన్నది. దాన్ని మనం ఆర్ అనుకుందాం. దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆప్టిక్ సెంటర్ నుంచి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ అనుకుందాం. ఇది ఆర్ అయితే ఈ పెద్దది డబుల్ అన్నాడు అంటే 2r. సో ఇక్కడి నుంచి 2r అది. సో రెండు రేడియస్ ఆఫ్ కర్వేచర్లు ఏవేంటివి? జనరల్గా మనం R1 R2 అనుకుంటాం కదా. R1 ఏమో ఆర్ అన్నట్టు, R2 రెండు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమన్నాడు? మొదటి దానికి డబల్ అన్నాడు అంటే 2r. ఇది మనకిచ్చింది. ఇంకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n = 1.5 ఇవ్వడం జరిగింది. ఫోకల్ లెంగ్త్ 24 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఫోకల్ లెంగ్త్ 24 మనం పాజిటివ్ తీసుకోవాలా నెగిటివ్ తీసుకోవాలా? ఇది కన్వర్జెంట్ లెన్స్. కన్వర్జెంట్ లెన్సెస్ అన్నిటికీ పాజిటివే, అంటే కాన్వెక్స్ ప్రాపర్టీ ఉన్న వాటికి ఫోకల్ లెంగ్త్ పాజిటివ్ కాబట్టి. సో 1/f = n - n2/n1ని డైరెక్ట్ మనం n-1 అని రాస్తాం. నేను మీకు చెప్పాను, ఇది అబ్జల్యూట్ ఎయిర్ మీడియంలో పెట్టినప్పుడు మనం n-1 రాసుకోవచ్చు. ఇది రాసినా తప్పలేదు. 1/r1 - 1/r. n2/n1, ఇక్కడ n2 ఎవరు? ఇది గ్లాస్ 1.5. n1 ఎవరు? ఎయిర్ 1. సో n2/n1 ఎంత వస్తుంది? 1.5/1 అంటే 1.5 వస్తుంది. -1 ఇంటూ 1/r1 అంటే r, -1/r2 అంటే 2r. సైన్ రూల్స్ అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు R1 R2లు కూడా పాజిటివా లేదా చూసుకోండి. R1 అటే, R అటే ఉంది, 2r కూడా అటే ఉంది. సో ఖచ్చితంగా అవి రెండు పాజిటివే. రైట్. సో 1.5 - 1 అంటే 0.5 ఇంటూ 1/r - 1/2r అంటే ఇప్పుడు మనకి ఇక్కడ LCM చేద్దాం. 2తో మల్టిప్లై చేద్దాం కింద మీద. 2 - 1 1/2r అవుతుంది. 0.5 2 క్యాన్సిల్. అట్లా క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ అవ్వదు కదా. ఓకే ఓకే ఓకే. సో 0.5ని మనం ఏం రాద్దాం అంటే 1/2 అని రాద్దాం. సో దట్ బికమ్స్ 1/4r. సో 1/f = 1/4r. ఎఫ్ ఎంత తీసుకున్నాం మనం? 24 సెంటీమీటర్స్. సో 1/24 = 1/4r. 4 6r క్యాన్సిల్. నెక్స్ట్ r = 6 సెంటీమీటర్స్. రెండు వైపులా రెసిప్రోకల్ తీసుకుంటే r 6 సెంటీమీటర్స్. అప్పుడు రెండోది 2r 12 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఒకటి 6 సెంటీమీటర్స్, ఇంకోటి 12 సెంటీమీటర్స్. ఇవి రెండు రేడియై ఆఫ్ కర్వేచర్. మనం ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్. ఇప్పుడు ఇది కొంచెం లెంగ్దీగా అనిపించినా కూడా ఈ ఒక్క క్వశ్చన్ను మీకు చాలా టాపిక్స్ కవర్ చేస్తుంది. ఒక్క క్వశ్చన్ చాలా టాపిక్స్ కవర్ చేస్తుంది. ఒక సమ్మేటివ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. చూద్దాం మనం ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చదువుదాం. an ఆబ్జెక్ట్, ఇక్కడ ఒక వర్డ్ మిస్ అయింది, పైన రాశాను. an ఆబ్జెక్ట్ ఆఫ్ హైట్ 4 సెంటీమీటర్స్, ఒక ఆబ్జెక్ట్ ఉందట హైట్ 4 సెంటీమీటర్స్, ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. ఆబ్జెక్ట్ని ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ మీద, కాన్వెక్స్ లెన్స్ యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పెట్టడం జరిగింది. ఇట్స్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిహైండ్ ద లెన్స్, లెన్స్ వెనకాల, ఎట్ 100 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద లెన్స్. లెన్స్ నుంచి 100 సెంటీమీటర్స్ దూరంలో ఇమేజ్ ఫామ్ అయింది. ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ఇన్వర్టెడ్. చూడండి, ఇమేజ్ ఫామ్ అయిన ఇమేజ్ ఎలా ఉందట? ఇన్వర్టెడ్ అండ్ ఆఫ్ సేమ్ సైజ్. చాలా క్లూస్ ఉన్నాయి ఈ క్వశ్చన్లో, ప్రతి లైన్లో ఒక క్లూ ఉంది. ఆఫ్ సేమ్ సైజ్, ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్. లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ నౌ మూవ్డ్ 40 సెంటీమీటర్స్ టువర్డ్స్ ద లెన్స్. ఇప్పుడు ఆబ్జెక్ట్ నట ఒక 40 సెంటీమీటర్స్ లెన్స్ వైపు కదిలించాడట, జరిపారట లెన్స్ వైపు. దెన్ ఫైండ్ ఇమేజ్ డిస్టెన్స్, హైట్ ఆఫ్ ద ఇమేజ్, మ్యాగ్నిఫికేషన్. రైట్, మ్యాగ్నిఫికేషన్ ఒకటి మనం చెప్పుకోవాలి, మ్యాగ్నిఫికేషన్ గురించి కూడా చెప్పుకుందాం. సో చూడండి, ఇట్లా 3 క్వశ్చన్లు అడిగాడు కదా, ఈ మూడిటికి బదులు ఇంకొక రకంగా కూడా మిమ్మల్ని అడగచ్చు. ఒకటే ఒక వర్డ్లో అడగచ్చు. ఏమంటే తెలుసా? దెన్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్? వాట్ ఆర్ ద
క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ అని ఒక్కటే ఒక వర్డ్ అడగచ్చు. ఇది ఈ మూడు విడివిడిగా అడగకుండా. అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ అంటే మనం ఈ మూడింటిని ఇండివిజువల్గా డిటర్మైన్ చేయాల్సి వస్తుంది. రైట్. మ్యాగ్నిఫికేషన్ చూద్దాం. మ్యాగ్నిఫికేషన్ అంటే లెన్సెస్లో మనం ఆల్రెడీ మిర్రర్స్లో చూసాం. మ్యాగ్నిఫికేషన్ మీన్స్ height of the image by height of the object, ratio of height of the image to height of the object, that is equal to image distance by object distance. This is magnification. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ మూడిటి డెరివేషన్ నేను మ్యాగ్నిఫికేషను, లెన్స్ ఫార్ములా, లెన్స్ మేకర్స్ ఫార్ములా, మూడిటి డెరివేషన్స్, ఓన్లీ ప్యూర్ డెరివేషన్స్కి నేను ఒక వీడియో చేస్తున్నాను. అందులో మీకు డెరివేషన్ పార్ట్ కూడా మీరు నేర్చుకుంటారు. అంటే ఎట్లా వచ్చిందన్న క్యూరియాసిటీ ఉంటే వాళ్ళకి నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. కన్ఫ్యూజ్ అవ్వకండి. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పైన, హైట్ ఆఫ్ ద ఇమేజ్ పై కింద రాయకండి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకోండి, ఏది పైన ఏది కింద అని, అయ్యో అని తలగొట్టుకోండి ఒకసారి. అయ్యో అని తలగొట్టుకోండి. అప్పుడు గుర్తుకొస్తుంది ఐఓ, అయ్యో, ఐఓ ఆర్డర్లో వచ్చేసిందా? ఐఓ, అయ్యో అని కొట్టుకోండి, గుర్తుకొస్తుంది. హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ దట్ ఈక్వల్ టు వి బై యూ. అక్కడ మ్యాగ్నిఫికేషన్లో మిర్రర్స్లో అయితే ఇక్కడ నెగిటివ్ వి బై యూ వస్తుంది. సో దానికి దీనికి ఇదే తేడా. ఇదండి మ్యాగ్నిఫికేషన్. అండ్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసేటప్పుడు డయాగ్రమాటిక్గా విజువలైజ్ చేసుకొని ప్రాబ్లం చేసే వ్యక్తికి, స్టూడెంట్కి, డయాగ్రామ్ గీయకుండా ప్యూర్గా మ్యాథమెటికల్ స్టెప్స్ వేసుకుంటూ పోయే స్టూడెంట్కి డెఫినెట్గా తేడా ఉంటుంది. డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుందండి. సో డయాగ్రమాటికల్గా విజువలైజ్ చేసుకొని చేసే వ్యక్తికి ఉన్న కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అందులో పెట్టి చాలా క్లారిటీగా ముందుకు వెళ్తారు. సో మీరు కూడా, మీకు అదే నేను సజెస్ట్ చేస్తున్నాను, పదే చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ డేటా అంతా ఒక డయాగ్రమాటికల్గా మనం విజువలైజ్ చేద్దాం. సో ఫస్ట్ మనం డ్రా చేయాల్సింది ఒక కాన్వెక్స్ లెన్స్ కాబట్టి ఓకే, లెట్ us టేక్ ఏ కాన్వెక్స్ లెన్స్. ఇక్కడ ఇక ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. an object of height 4 centimeters is placed on the principal axis. ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ప్లేస్ చేశాడండి. ఎక్కడ ప్లేస్ చేశాడో చెప్పట్లేదు. సో మనం జనరల్గా తీసుకున్న పాయింట్స్ ఏంటివి? ఇవి F1, ఇది 2F1, ఇది F2, ఇది 2F2. ఈ పాయింట్స్ గురించి వరి అవ్వద్దని మీకు ఆల్రెడీ నేను చెప్పాను. స్టేట్ మన టీఎస్ ఏపీ స్టేట్ బుక్స్లో అయితేనేమో ఇక్కడ F1 C1 అని, F2 C2 అని ఉంటుంది. సో పాయింట్స్ మ్యాటర్ కాదు, ఇక్కడ ఫోకల్ లెంగ్త్ ఏదన్నదే మ్యాటర్. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని ఫోకల్ ఇటున్న డిస్టెన్స్ని ఫోకల్ లెంగ్త్ అంటామని. సో ఓకేనా, మీ డయాగ్రామ్స్ ఈ పాయింట్స్ పెట్టేటప్పుడు మీ నోటేషన్స్ ప్రకారం పెట్టుకోండి. ఏదైనా కూడా కాన్సెప్ట్ అయితే ఒకటే. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాడు అనేది ఇష్యూ. ఈ ప్లేస్లోనా, ఈ రెండింటికి మధ్యలోనా, దీని మీదన, ఆప్టిక్ సెంటర్కి దీనికి మధ్యలోన ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాడు అనేది ఇష్యూ. సో ఇక్కడ మనకు ఒక క్లూ ఉంది, చూసారా? ఎక్కడ ఉంది చెప్పండి, క్లూ ఎక్కడ ఉంది క్వశ్చన్లో? ఇట్స్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిహైండ్ ద లెన్స్ ఎట్ 100 centimeters అండ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ఇన్వర్టెడ్ అండ్ సేమ్ సైజ్. ఇమేజ్ అట ఇన్వర్టెడ్గా ఫామ్ అయ్యేదట, సేమ్ సైజులో ఫామ్ అయ్యేదట. మీరు రే డయాగ్రామ్స్ మీద కంప్లీట్ గ్రిప్ ఉండాలి. రే డయాగ్రామ్స్ మీద కంప్లీట్ గ్రిప్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ అసలు చాలా సింపుల్. అందుకనే మళ్ళీ చెప్తున్నా, రే డయాగ్రామ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. రే డయాగ్రామ్స్లో రే డయాగ్రామ్లో ఇమేజ్ సేమ్ సైజు ఇన్వర్టెడ్లో ఫామ్ అవుతుంది, అది ఈ ప్లేస్లో ఫామ్ అవుతుంది. అది ఎప్పుడు? ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టినప్పుడు. అంటే ఇప్పుడు మనకి ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటి? ఆబ్జెక్ట్ ఈ ప్లేస్లో పెట్టాడు అన్నది మనకి ఇండైరెక్ట్గా చెప్పాడు, అవునా? రైట్. అండ్ ఇమేజ్ ఎంత దూరంలో ఫామ్ అయింది అన్నాడు? 100 centimeters దూరంలో ఫామ్ అయింది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇది కూడా 100 centimeters ఉంటుంది కదా. సింపుల్ లాజిక్. ఆప్టిక్ సెంటర్ నుంచి 2F2 ఎంత దూరంలో ఉండో, ఆప్టిక్ సెంటర్ నుంచి 2F1 అంతే దూరంలో ఉంటుంది. సో ఇది 100 centimeters. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 100, ఇమేజ్ డిస్టెన్స్ 100. సో ఇప్పుడు మనకి ఏమేమి ఇచ్చాడు? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చాడు, ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చాడు. అంటే U ఇచ్చాడు, V ఇచ్చాడు. సో U మైనస్ తీసుకోవాలండి 100 centimeters. ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్పాను, ఇది నెగిటివ్ డైరెక్షను, ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్ డైరెక్షన్ కాబట్టి ఇది ప్లస్ 100 centimeters తీసుకోవాలి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫోకల్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఇందులో ఇక్కడ అడిగాడు ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్. ఇక్కడే ఒక క్వశ్చన్ వచ్చేసింది ఆల్రెడీ.
మళ్ళీ ఇవి 3 వేరు వేరే క్వశ్చన్స్. ఓకేనా? ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్. సో ఈ మూడింటికి మధ్య రిలేషన్ లెన్స్ ఫార్ములా. లెన్స్ మేకర్స్ ఫార్ములాలో ఫోకల్ లెంగ్త్ ఉంటుంది, లెన్స్ ఫార్ములాలో ఉంటుంది. ఈ రెండు ఎప్పుడు వాడాలనేది మీరు తెలుసుకోవాలి. రేడియై ఆఫ్ కర్వేచర్లు మీకు అవైలబిలిటీ ఉన్నప్పుడు లెన్స్ మేకర్స్ ఫార్ములా వాడండి. ఇమేజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు లెన్స్ ఫార్ములా వాడండి. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. అచ్చా, 1/v 100 మైనస్ 1/u మైనస్ 100. దట్ గివ్స్ యూ 1/100 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, మళ్ళీ 1/100. దట్ గివ్స్ యూ 2/100. దట్ ఈస్ 1/50. 2 1s are 250s are. So 1/f is equal to 1/50 implies f is equal to 50 centimeters. So focal length వచ్చేసింది చూడండి. ఫోకల్ లెంగ్త్ మనం ఫైండ్ అవుట్ చేసేసాం. ఎవరిది? కాన్వెక్స్ లెన్స్. లాస్ట్ లైన్ కనబడుతుందా మరి కెమెరాలో? ఓకే, రైట్. ఇక నెక్స్ట్ పార్ట్కి వద్దాం. సగం సినిమా అయిపోయింది, ఇంకొచ్చే ఉంది. రైట్. ఇప్పుడు ఏం చేశాడట? ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ నౌ మూవ్డ్ 40 సెంటీమీటర్స్ టువర్డ్స్ ద లెన్స్, అంటే ఇక్కడ నుంచి ఒక 40 సెంటీమీటర్స్ ముందుకు జరిపాడండి. 40 సెంటీమీటర్స్ అంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఎక్కడికి పోతుంది చెప్పండి? F1 ఎంత దూరంలో ఉంటుంది? 50, అంతే కదా? అసలు మనం ఎంత లాజిక్ చేసాం కానీ చాలా సింపుల్ లాజిక్ మిస్ అయ్యింది తెలుసా? అంటే మనం అక్కడ ఆలోచించి అసలు ఫోకల్ లెంగ్త్ 50 అనేది ఈజీగా అర్థమైపోతూనే ఉంది కదా. 2f1 100 అంటే f1 50ఏగా, 2f2 100 అంటే f2 50ఏ కదా. ఫోకల్ లెంగ్త్ 50 అని మనం డయాగ్రామ్ చూసి అసలు ఇది చేయకుండానే చెప్పొచ్చు, ఇదంతా చేయకుండానే ఫోకల్ లెంగ్త్ 50 అని చెప్పొచ్చు. నేను అందుకని చెప్పాను డయాగ్రామ్స్ యొక్క ఇంపార్టెన్స్. అది డయాగ్రామ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆప్టిక్ సెంటర్ నుంచి f2 50 ఉంటుంది, ఇది 100 అయితే ఇది సగం ఉంటుంది. ఫోకల్ లెంగ్త్ 50. ఓకే, రైట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ని 40 సెంటీమీటర్స్ ముందుకు జరిపాడు. 40 సెంటీమీటర్స్ ముందుకి అంటే f1 దాకా పోదు, ఎందుకంటే f1 50 దూరంలో ఉంది కదా. 50 దూరంలో ఉంది కాబట్టి 40 సెంటీమీటర్స్ ముందుకు జరిపాడంటే లెన్స్ నుంచి ఎంత దూరంలో ఉన్నట్టు? 60, అంతే కదా. 100లో ఒక 40 సెంటీమీటర్స్ ముందు జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. 40 సెంటీమీటర్స్ దూరంలో ఆబ్జెక్ట్ పెట్టాడు అని లేదు. ఆబ్జెక్ట్ 40 సెంటీమీటర్స్ అంటే ఇంకా లెన్స్ నుంచి ఎంత దూరంలో ఉంటుంది? 40 సెంటీమీటర్స్ ముందుకు కదిలిందంటే 100లో 40 సెంటీమీటర్లు ముందుకు కదిలిందంటే ఇంకా లెన్స్ నుంచి 60 సెంటీమీటర్ల దూరంలో ఉంటుంది కదా. అంటే 60 సెంటీమీటర్లు అంటే ఖచ్చితంగా f1 బయటే, ఎందుకంటే ఇది 50. అంటే ఆబ్జెక్ట్ ఇక్కడెక్కడికో వచ్చిందండి, ఇది. ఓకేనా? సో f1 బయటే ఉంది, ఇంకా 60 సెంటీమీటర్ల దూరంలో. ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత తీసుకోవాలి మనం ఈ కేసులో? u ఈజ్ ఈక్వల్ టు -60 సెంటీమీటర్స్ తీసుకోవాలి ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఓకేనా? రైట్. ఈ రే డయాగ్రామ్స్ ప్రకారం దీని ఇమేజ్ ఎక్కడ ఫామ్ కావాలి? యాక్చువల్గా 2f1 దాటిన ఆబ్జెక్ట్కి ఇమేజ్ ఎక్కడ ఫామ్ కావాలి? 2f2 బయట ఫామ్ అవుతుంది. 2f2 వెనకాల ఇక్కడెక్కడ దీని బయట ఫామ్ అవుతుంది అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అవునా? రే డయాగ్రామ్స్లో మనం ఆబ్జెక్ట్ ముందుకు కదులుతున్న కొద్దీ ఇమేజ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఇంకా పెద్ద సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు దీని హైట్ 4 సెంటీమీటర్స్ ఇచ్చాడంటే ఖచ్చితంగా మనకి ఇమేజ్ హైట్ 4 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువే ఉంటుంది. ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి చూడండి డయాగ్రామ్లో మనకి క్లియర్గా. ఇప్పుడు మనకి మూడు క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇమేజ్ డిస్టెన్స్ని ఎస్టిమేట్ చేయండి. 100 కన్నా ఎక్కువే రావాలి. అవునా? ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇది ఇమేజ్, ఈ ఆబ్జెక్ట్కి ఇది ఇమేజ్. 100 కన్నా ఎబోవ్ రావాలి అంటే ఇమేజ్ డిస్టెన్స్ ఖచ్చితంగా 100 ఎబోవ్ రావాలని ఒక అండర్స్టాండింగ్. హైట్ ఆఫ్ ద ఇమేజ్ యొక్క హైట్ ఇది 4 సెంటీమీటర్స్ ఉంటే హైట్ 4 కన్నా ఎక్కువ ఉంటుంది, ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అండ్ ఇన్వర్టెడ్ కాబట్టి మైనస్లో వస్తుంటే -4 కన్నా పెద్ద నెంబర్ ఏదైనా రావచ్చు హైట్ ఆఫ్ ద ఇమేజ్. మ్యాగ్నిఫికేషన్ వాల్యూస్ గురించి మనం మిర్రర్స్లో చూసాం. సో ఒకవేళ ఆబ్జెక్ట్ కన్నా ఇమేజ్ పెద్ద సైజులో ఉంటే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉంటుంది ఇమేజ్ పెద్దదైతే. అండ్ ఇన్వర్టెడ్ కాబట్టి నెగటివ్, సో మ్యాగ్నిఫికేషన్ ఖచ్చితంగా నెగిటివ్లో వస్తుంది. ఇన్వర్టెడ్ ఇమేజ్లకి మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్లో వస్తుంది అండ్ నెంబర్ ఏమో 1 కన్నా పెద్ద నెంబర్ వస్తుంది. ఇది ఎస్టిమేషన్స్. సో అసలు రియల్ ఫ్యాక్ట్స్ ఆన్సర్స్ మనం చూద్దాం. ఇదే ఫార్ములా, లెన్స్ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు. ఓకేనా? రెడీ. ఫస్ట్ మనం ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డయాగ్రామ్స్ నిజంగా చాలా ఇంపార్టెంట్ అండి, దాన్ని నెగ్లెక్ట్ చేయకండి అస్సలు.
చాలా ఇంపార్టెంట్ మీకు. యు -60 సెంటీమీటర్స్, ఎఫ్ 50 సెంటీమీటర్స్ ఇప్పుడే వచ్చింది, మనం ఫైండ్ అవుట్ చేసాం ఎఫ్. సో వి క్వశ్చన్ మార్క్, అంతే కదా. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/50 ఈక్వల్ టు 1/v తెలీదు, మైనస్ 1/u అంటే -60. రైట్, 1/50 మైనస్ 1/60 ఈజ్ ఈక్వల్ టు 1/v, అంతేనా? కరెక్ట్ అని నేను రాసింది ఇక్కడ. మైనస్ మైనస్ ఇది పాజిటివ్ అయిపోతుంది, దీన్ని పాజిటివ్ చేసేద్దాం. అప్పుడు ఇది ఇటు తీసుకొచ్చాం, నెగిటివ్ అవుతుంది మళ్ళీ. సో 1/v ఇటు రాస్తున్నా. 1/v ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం ఎల్సిఎం చేద్దామా, 30 × 6 చేద్దాం, దీన్ని ఇంటూ 5 చేద్దాం. అప్పుడు 6/300 మైనస్ 5/300, అప్పుడు 1/300. సో 1/v ఈజ్ ఈక్వల్ టు 1/300. v ఈజ్ ఈక్వల్ టు 300 సెంటీమీటర్స్. సో చూసారా, మనం ఫస్ట్ ఎస్టిమేషన్ అదేనా చేసుకుంది. ఇమేజ్ డిస్టెన్స్ 100 కన్నా ఎక్కువ ఉండాలి అన్నాం, అవతల పడుతుంది కాబట్టి 100 కన్నా, ఎస్ 100 కన్నా ఎక్కువ వచ్చింది 300. అండ్ పాజిటివ్ కూడా వచ్చిందండి, పాజిటివ్ డైరెక్షనేగా ఈ డైరెక్షన్, ఓకేనా. సో v తెలిసిపోయింది మనకి. హైట్ ఆఫ్ ద ఇమేజ్, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా తీసుకుందాం. హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు v/uలో సబ్స్టిట్యూట్ చేద్దాం. హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ 4 సెంటీమీటర్స్. 4 పాజిటివ్ తీసుకోవాలి, పైకి పాజిటివ్ కిందకి నెగిటివ్. హైట్లు కూడా మనం సైన్ రూల్స్ అప్లై చేయాలి. v ఎంత వచ్చింది, 300. షిట్, ఓకే. hi/4 ఈక్వల్ టు 300 బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత, -60, ఓకేనా. సో మనం క్యాన్సిలేషన్ చేద్దాం, 0 0 క్యాన్సిల్, 6 5 are 30. సో hi ఈజ్ ఈక్వల్ టు 4 ఇటు మల్టిప్లై చేస్తే ఈ నెగిటివ్ ఉంది, నెగిటివ్ మర్చిపోకండి, మైనస్ ఉంది, 5 4 are 20. సో మనం అనుకున్న ప్రకారం వచ్చిందా hi, హైట్ ఆఫ్ ద ఇమేజ్ నెగిటివ్లో రావాలి ఎందుకంటే ఇన్వర్టెడ్ ఉంది. అండ్ 20 సెంటీమీటర్స్, ఇది 4 అయితే ఇది ఎన్లార్జ్డ్ కాబట్టి ఇంకా పెద్దగా ఉంది, ఓకేనా. సో హైట్ ఆఫ్ ద ఇమేజ్ కూడా వచ్చేసింది. ఇక మ్యాగ్నిఫికేషన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది మ్యాగ్నిఫికేషన్, ఇది మ్యాగ్నిఫికేషన్, దీని చేసినా ఏది చేసినా ఒకటే. ఆల్రెడీ మనకు మ్యాగ్నిఫికేషన్ ఇక్కడ వచ్చేసింది, 300/16 డివైడ్ చేస్తే -5 మ్యాగ్నిఫికేషన్ అది. సో అట్లా కూడా చేయొచ్చు. హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ -20/4, 4 5 are, సో -5 సెంటీమీటర్స్ మ్యాగ్నిఫికేషన్. ఇట్లా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కంపల్సరీ 4 మార్క్స్ బోర్డ్ ఎగ్జామ్కి. చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇవి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. రిఫ్రాక్షన్స్కి సంబంధించిన చాప్టర్లో మనం ఇంకొక వీడియో చేస్తాం. టోటల్ ఈ చాప్టర్లో అడిగే క్వశ్చన్స్ అప్లికేషన్ టైప్ కొంచెం ట్విస్ట్ చేసి కాన్సెప్చువల్గా అడిగే క్వశ్చన్స్, వీటన్నిటితో కంప్లీట్గా ఒక వీడియో చేసి మనం రిఫ్రాక్షన్ క్లోజ్ చేసుకుందాం, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.